హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారిని. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ వీడియో క్లాసెస్లో భాగంగా 4th లెసన్ అయినటువంటి క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి లెసన్ యొక్క పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు పార్ట్లో మనం ఇండియన్ క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ అయినటువంటి లాటిట్యూడ్ అలాగే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ ఈ రెండింటిని కూడా కంప్లీట్ చేసాం. ఈ పార్ట్లో మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ అయినటువంటి రిలీఫ్ అలాగే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏమిటి అంటే రిలీఫ్. రిలీఫ్ అంటే అర్థం ఏమిటంటే భౌగోళిక స్వరూపం. ఒక ప్రాంతం యొక్క పరిస్థితి ఎలా ఉంది, అది ఎంత ఎత్తులో ఉంది, దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అర్థంలో ఈ రిలీఫ్ని వాడుతూ ఉంటాం. టెంపరేచర్ డిక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 6.4 degrees centigrade for every 1000 meters increase in altitude. Temperature decreases at the rate of 6.4 degrees centigrade for every 1000 meters increase in altitude. మీరు ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్లు ఏమవుతాయి అంటే తగ్గుతూ ఉంటాయి. మీరు ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్లు ఏమవుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. మరి ఎంత ఎత్తుకి ఎంత తగ్గుతుంది అంటే ఎవ్రీ 1000 మీటర్స్కి 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఓకేనా, మీరు 1000 మీటర్ల పైకి వెళ్తే 6.4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. హెన్స్ హిల్స్ అండ్ మౌంటైన్స్ విల్ హ్యావ్ లోయర్ టెంపరేచర్ దాన్ లొకేషన్స్ ఆన్ ద ప్లైన్. మీరు ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి హిల్స్ అంటే కొండ ప్రాంతాలు, మౌంటైన్స్ అంటే పర్వత ప్రాంతాలు. ఈ కొండ ప్రాంతాల్లోనూ పర్వత ప్రాంతాల్లోనూ ప్లెయిన్స్తో కంపేర్ చేస్తే టెంపరేచర్లు అనేవి తక్కువగా ఉంటాయి. ఓకేనా, సో పర్వత ప్రాంతాల్లో టెంపరేచర్లు ఏమవుతాయి అంటే తగ్గుతూ ఉంటాయి. దేనితో కంపేర్ చేస్తే? ప్లెయిన్స్తో కంపేర్ చేస్తే. ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే కింద ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే సీ లెవెల్ అంటారు. కింద ఉన్న దాన్ని దీన్ని ఏమంటారు? సీ లెవెల్ అంటే సముద్ర మట్టం అంటారు. ఎత్తును ఎప్పుడూ కూడా సముద్ర మట్టాన్ని బేస్ చేసుకుని కొలుస్తారు. దీన్ని ఎర్త్ సర్ఫేస్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భూమిపైన 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందనుకుందాం. 30 డిగ్రీస్ టెంపరేచర్ అనేది ఉంది. మీరు 1000 మీటర్ల పైకి వెళ్ళారనుకోండి, 1000 మీటర్స్ పైకి వెళ్ళారనుకోండి, సో అక్కడ ఎంత ఉంటుంది అంటే 23.6 ఉంటుంది. ఇక్కడ 5 అని పడింది, 23.6. ఎందుకు అలా ఉంటుంది అంటే మనం ప్రతి 1000 మీటర్స్ హైట్ వెళ్ళే కొద్దీ 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతుంది కదా, సో 6.4 తగ్గుతుంది. ఓకేనా, కాబట్టి 30లోంచి 6.4 తగ్గిస్తే ఎంత అవుతుంది? 23.6 అవుతుంది. ఇలా మీరు ప్రతి 1000 మీటర్లకి 6.4ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇంకో 1000 మీటర్స్ పైకి వెళ్ళారనుకోండి, మీరు అక్కడ ఇంకో 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది తగ్గుతుంది. ఇలా ఎత్తుకు వెళ్ళే కొద్ది టెంపరేచర్లు ఏమవుతుంటాయి అంటే తగ్గుతుంటాయి. కాబట్టి మనకి మౌంటైన్స్ యొక్క పైన టెంపరేచర్లు అనేవి చాలా తక్కువ ఉండి అక్కడ స్నో అనేది పడుతూ ఉంటుంది. మీరు హిమాలయస్ని కానీ అబ్జర్వ్ చేశారనుకోండి, అదంతా కూడా మంచుతో ఉంటుంది. కారణం ఏంటంటే అవి చాలా ఎత్తులో ఉంటాయి. సో ఆ చివరి ఎత్తుకెళ్ళే కొద్ది టెంపరేచర్లు అనేవి 0 డిగ్రీ కంటే తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ 0 డిగ్రీ కంటే తగ్గిందో వెంటనే అది ఫ్రీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇలా పర్వతాల మీద టెంపరేచర్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. Therefore, relief or altitude of a region influence the climate of the area. కాబట్టి ఒక ప్రదేశం యొక్క ఎత్తు కూడా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక ప్రదేశం యొక్క ఎత్తు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేట్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. That is why several hill stations of the Himalayan region like Shimla, Gulmarg, Nainital and Darjeeling as places that have a cool climate even during the peak summer months. ఓకేనా, అందువల్లే మనకి వేసవిలో కూడా సమ్మర్లో కూడా హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి సిమ్లా అనేటువంటి ప్రదేశం కానివ్వండి, గుల్మర్గ్ అనే ప్రదేశం కానివ్వండి, నైనిటాల్ అనేటువంటి ప్రదేశం కానివ్వండి, డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చల్లగా ఉంటుంటాయి. కారణం ఏంటి అంటే అవి ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఏమేంటి అవి అంటే సిమ్లా, గుల్మర్గ్, నైనిటాల్ అండ్ డార్జిలింగ్. వాటిని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది సిమ్లా చూడండి. ఇక్కడ ఇదంతా కూడా పర్వతాల మీద ఉన్నటువంటి ప్రాంతం.
దీన్ని గుల్మర్గ్ అంటారు. ఇక్కడ చూడండి ఇదంతా మంచి. కారణం ఏంటి? ఇది సముద్ర మట్టం కంటే చాలా ఎత్తులో ఉంది కాబట్టి అక్కడ -డిగ్రీస్‌లోకి టెంపరేచర్ అనేది వచ్చేయడం వల్ల వాటర్ అంతా కూడా ఈ స్నో కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇది నైనిటాల్. ఇది డార్జిలింగ్. ఇంకా ఫోర్త్ మనం గమనిస్తే అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్. అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఉపరితల గాలి ప్రసరణ అంటారు. అంటేనా వాతావరణంలో ఉన్నటువంటి ఈ గాలి యొక్క ప్రభావం. సో మరి వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇన్ ద నదర్న్ హెమిస్ఫియర్ సబ్ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ గివ్స్ రైజ్ టు పర్మనెంట్ విండ్. ఓకేనా. సో నదరన్ హెమిస్ఫియర్ ఏదైతే ఈక్వేటర్ పైన ఉన్నటువంటి హెమిస్ఫియర్ ఉందో దాన్ని నదరన్ హెమిస్ఫియర్ అంటారు. ఈ నదరన్ హెమిస్ఫియర్ లో ఉన్నటువంటిది ఏమిటి అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్. ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ వద్ద మనకి పర్మనెంట్ విండ్స్ అనే ఫామ్ అవుతాయి. పర్మనెంట్ విండ్స్ అంటే శాశ్వత పవనాలు అంటారు. అంటే ఎప్పుడు ఒకే దిశలో వీచేటువంటి పవనాలు అని అర్థం. ఓకేనా. ఒకసారి చూడండి మీరు డయాగ్రామ్ లో ఈ ఏదైతే ఈ రెడ్ కలర్ సింబల్ లో ఉందో దీన్ని ఏమంటారు అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అంటారు. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అంటారు. ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ దగ్గర మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే పర్మనెంట్ విండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ వద్ద పర్మనెంట్ విండ్స్ అనేవి ఫామ్ అవటం జరుగుతుంది. దీస్ విండ్స్ బ్లో టువర్డ్ ద ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ by reflecting towards the west and are called trade winds. ఒకసారి దీన్ని మీకు డయాగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిని ఏమంటారు అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అంటారు కదా, దీనిని ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ అంటారు. పైన ఉన్నది ఏమిటి అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్, కింద ఉన్నది ఏమిటి అంటే ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. మనం ఇందాక చెప్పుకున్నాం ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ దగ్గర మనకి పర్మనెంట్ విండ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. అవి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ వైపు ఇలా సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే ట్రేడ్ విండ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ట్రేడ్ విండ్స్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రేడ్ విండ్స్ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాయి అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారు? ట్రేడ్ విండ్స్ అంటారు. వీటి యొక్క షేప్ చూస్తే ఇది ఏ సైడ్కి ఉన్నాయి అంటే వెస్ట్ సైడ్, అంటే వెస్ట్ సైడ్ కి వంగి ప్రయాణించడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని ఇంకో డయాగ్రామ్ లో మీకు చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదా మీకు. వీటిని ఏమంటారు అంటే ట్రేడ్ విండ్స్ అంటారు. ఈ ట్రేడ్ విండ్స్ చూడండి ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ వైపు ఇలా వెస్ట్ సైడ్ చూడండి, ఇలా వెస్ట్ సైడ్ వంగి ప్రయాణించడం అనేది జరుగుతూ ఉంది. వీటిని ఏమంటారు అంటే ట్రేడ్ విండ్స్ అంటారు. ఇవి కనపడుతున్నాయి కదా మీకు డయాగ్రామ్ లో చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ద జర్మన్ వర్డ్ ట్రేడ్ means track, which means blowing steadily in the same direction and in a constant course. ఈ జర్మన్ లాంగ్వేజ్ లో ట్రేడ్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే ట్రాక్ అని అర్థం. ట్రేడ్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే ట్రాక్ అంటే అర్థం ఏమిటి అంటే ఇవి ఎప్పుడు ఒకే దిశలో నిదానంగా వీచేటువంటి గాలులు అని అర్థం. ఓకేనా. ఒకే దిశలో నిదానంగా వీచేటువంటి గాలుల్ని మనం ఏమంటాము అంటే ట్రేడ్ విండ్స్ అంటాం. ట్రేడ్ అనే పదం జర్మన్ వర్డ్, దానికి అర్థం ఏమిటి అంటే ట్రాక్. ఇండియా lies in the belt of dry northeast trade winds. India lies in the belt of dry northeast trade winds. దీన్ని కూడా డయాగ్రామ్ లో చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇండియా ఎక్కడ ఉందంటే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఎక్కడైతే బ్లో అవుతున్నాయో అక్కడ ఉంది. ఈ ట్రేడ్ విండ్స్ ని వాటి యొక్క డైరెక్షన్ బట్టి వివిధ రకాల పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, దీని యొక్క డైరెక్షన్ ఏంటి అంటే నార్త్ ఈస్ట్. వీటి యొక్క డైరెక్షన్ ఏంటంటే నార్త్ ఈస్ట్, కాబట్టి వీటిని ఏమంటారంటే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటారు. వీటి యొక్క డైరెక్షన్ చూడండి, ఇది సౌత్ ఈస్ట్, కాబట్టి వీటిని ఏమంటారు సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటారు. ఓకేనా. సో ఇట్లా ఫ్లో అయ్యే వాటిని సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటారు, ఇట్లా ఫ్లో అయ్యేటువంటి దాన్ని నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటారు. ఇండియా ఎక్కడ ఉంది అంటే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ లో ఉండడం అనేది జరిగింది.
The climate of India is also affected by the movement of upper air currents, known as jet stream. మన ఇండియన్ క్లైమేట్ ఏదైతే ఉందో అది అప్పర్ ఎయిర్ కరెంట్స్ ద్వారా కూడా ప్రభావితం కావడం జరుగుతుంది. ఓకేనా? మన ఇండియన్ క్లైమేట్ అనేది అప్పర్ ఎయిర్ కరెంట్స్ ద్వారా కూడా ప్రభావితం కావడం జరుగుతుంది. ఆ అప్పర్ ఎయిర్ కరెంట్స్ ఏమంటారు అంటే జెట్ స్ట్రీమ్స్ అనే పేరుతో పిలుస్తారు. అప్పర్ ఎయిర్ కరెంట్స్ ఏమంటారు అంటే జెట్ స్ట్రీమ్స్ అంటారు. ఏంటి అప్పర్ ఎయిర్ కరెంట్స్ అని మనం చూస్తే మన భారతదేశం మీద నుంచి అలా ఒక 12 కిలోమీటర్ల పైకి వెళ్ళే కొద్దీ అక్కడ విపరీతమైనటువంటి వేగంతో గాలులు అనేవి వేస్తాయి. వాటిని మనం ఏమంటాం జెట్ స్ట్రీమ్స్ అంటామన్నమాట. ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల కూడా ఇండియా యొక్క క్లైమేట్ అనేది ప్రభావితం కావడం జరుగుతుంది. డయాగ్రామ్ లో చూడండి ఒకసారి మీరు. ఈ డయాగ్రామ్ లో మీరు చూడండి. సో ఇక్కడ ఎల్లో కలర్ రెడ్ కలర్ లో ఉన్నాయి చూసారా, వీటిని మనం ఏమంటాం అప్పర్ ఎయిర్ కరెంట్స్ అంటాం. ఇవి చాలా వేగంగా వేస్తాయి. వీటికి ఇంకొక పేరు ఏమిటి అంటే జెట్ స్ట్రీమ్స్ అంటారు. ఓకేనా? జెట్ అంటే ఏమిటి, రాకెట్స్ ఉంటాయి కదా, చాలా ఫాస్ట్ గా వెళ్తాయి కదా. సో అంత ఫాస్ట్ గా వేస్తాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే జెట్ స్ట్రీమ్స్ అంటారు. Jet streams are fast flowing air currents in a narrow belt in the upper atmosphere above 12,000 meters. ఈ జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేల నుంచి లేదా ఎర్త్ నుంచి 1200 మీటర్స్ అంటే 12 కిలోమీటర్స్ పైన 12 కిలోమీటర్ల ఎత్తులో చాలా వేగంగా వీచేటువంటి గాలులు. సో భూమిపై నుంచి 1200 మీటర్స్ హైట్కి వెళ్తే అక్కడ చాలా వేగంతో వీచేటువంటి గాలులనే ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే జెట్ స్ట్రీమ్స్ అంటాం. The speed of jet streams in summer is about 110 kilometers per hour. In winter 184 kilometers per hour. ఈ జెట్ స్ట్రీమ్స్ యొక్క స్పీడ్ మనం గమనిస్తే, వేగాన్ని మనం చూస్తే సమ్మర్లో ఇవి గంటకి 110 కిలోమీటర్ల వేగంతో 110 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో, వింటర్లో 184 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే గంటకి 184 కిలోమీటర్ల వేగంతో ఇవి వేస్తాయి. అంటే చాలా వేగంగా వీచేటువంటి గాలులు అని అర్థం. జెట్ స్ట్రీమ్స్ డెవలప్ ఎట్ అబౌట్ 25 డిగ్రీ నార్త్. 25 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ వద్ద ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో జెట్ స్ట్రీమ్స్ ఎక్కడ ఏర్పడతాయి అంటే 25 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఏర్పడతాయి. ఈ 25 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఏర్పడినటువంటి జెట్ స్ట్రీమ్స్ వల్లే ఇండియా యొక్క క్లైమేట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ కావడం జరుగుతుంది, ప్రభావితం కావడం జరుగుతుంది. యూజెస్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్. యూజెస్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్. ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల ఉపయోగాలు ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ఇట్ కాజెస్ ద నైబరింగ్ అట్మాస్ఫియర్ టు కూల్. ఈ జెట్ స్ట్రీమ్స్ ఎక్కడైతే ఫ్లో అవుతూ ఉన్నాయో, వీస్తూ ఉన్నాయో, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తం ఎలా అవుతుందంటే చల్లబడిపోతుంది. ఓకేనా? వాతావరణంతో కూడా కూల్ అవటం అనేది జరుగుతుంది. దిస్ కూలింగ్ ఎఫెక్ట్ కాజ్ రెయిన్. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే వర్షాలు అనేవి పడడం జరుగుతుంది. ఈ రెండు కూడా దేని వల్ల జరుగుతాయి అంటే జెట్ స్ట్రీమ్స్ వల్ల జరుగుతాయి. ఒకటి ఏంటంటే జెట్ స్ట్రీమ్స్ ఉన్న చోట ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా చల్లబడుతుంది, దానివల్ల ఆ ఏరియాలో వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. ఇవి జెట్ స్ట్రీమ్స్ యొక్క ఉపయోగాలు. సీజన్స్. ఇండియాలో ఉన్నటువంటి సీజన్స్ ఏంటి, కాలాలు ఏంటి అని మనం చూస్తే వింటర్, సమ్మర్, అలాగే అడ్వాన్సింగ్ మాన్సూన్, రిట్రీటింగ్ మాన్సూన్, ఇలా 4గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా? వింటర్, సమ్మర్, రైనీ సీజన్. రైనీ సీజన్ ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఫస్ట్ దాన్ని ఏమంటాం అడ్వాన్సింగ్ మాన్సూన్ అంటాం, అంటే నైరుతి ఋతుపవనాలు అంటారు తెలుగులో. అలాగే ట్రీటింగ్ మాన్సూన్ అంటాం, అంటే ఈశాన్య ఋతుపవనాలు అంటారు తెలుగులో. వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా తెలుస్తుంది. సో మొత్తం ఇండియాలో ఉన్నటువంటి సీజన్స్ 4. ఫస్ట్ వన్ వింటర్, సెకండ్ వన్ సమ్మర్, థర్డ్ వన్ అడ్వాన్సింగ్ మాన్సూన్, ఫోర్త్ వన్ రిట్రీటింగ్ మాన్సూన్. ఇప్పుడు వింటర్, సమ్మర్ గురించి ఈ పార్ట్లో డిస్కస్ చేసి మిగిలినవి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో ఇండియాలో ఫస్ట్ సీజన్ ఏమిటి అంటే వింటర్ సీజన్. ఇండియాలో ఫస్ట్ సీజన్ ఏమిటి? వింటర్. In India, the temperature reduces from mid-November and this cold season continues till February. ఇండియాలో నవంబర్ మంత్ ఏదైతే ఉందో ఆ నవంబర్ నెల మధ్య నుంచి కూడా ఈ ఉష్ణోగ్రతలు టెంపరేచర్లు అనేవి తగ్గడం ప్రారంభమయ్యి ఏ సీజన్ ఎంటర్ అవుతుంది అంటే వింటర్ సీజన్ అనేది ఎంటర్ అవుతుంది. మరి ఈ వింటర్ సీజన్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే ఫిబ్రవరి మంత్ వరకు కూడా కంటిన్యూ కావడం జరుగుతుంది.
సో నవంబర్ మధ్యలో నుంచి ఫిబ్రవరి వరకు ఉండేటువంటి సీజన్ ఏమిటి అంటే వింటర్ సీజన్. జనవరి ఈజ్ ద కోల్డెస్ట్ మంత్. డే టెంపరేచర్ sometimes drops below 10 degrees centigrade in several parts of India. ఇండియాలో అత్యంత చల్లగా ఉండేటువంటి నెల ఏమిటి అంటే జనవరి. ఇండియాలో కోల్డెస్ట్ మంత్ ఏమిటి అంటే జనవరి. ఓకేనా? ఈ జనవరిలో ఏమవుతాయంటే దేశంలో చాలా చోట్ల టెంపరేచర్ అనేది బిలో 10 డిగ్రీస్ కంటే, ఓకేనా, బిలో 10 డిగ్రీస్ కంటే తగ్గడం అనేది జరుగుతుంది. అంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట. 10 డిగ్రీల కంటే టెంపరేచర్ చాలా చోట్ల ఇండియాలో తగ్గిపోతుంది. సో ఇలా టెంపరేచర్లు దేశంలో చాలా చోట్ల 10 డిగ్రీస్ కంటే తక్కువైపోతాయి. The cold weather more pronounced in the northern India. South India, especially the coastal areas, enjoy a moderate climate as temperature remains well above 20 degrees. నార్త్ ఇండియన్ మనం చూస్తే ఈ వింటర్లో చాలా చల్లగా ఉంటుందన్నమాట. నార్త్ ఇండియా వింటర్లో చాలా చల్లగా ఉంటుంది, బిలో 10 డిగ్రీస్ కంటే తక్కువైపోతుంది. అదే సౌత్ ఇండియన్ గమనిస్తే ఎస్పెషల్లీ ఈ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సముద్రం పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 20 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండి ఆ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడం మనం గమనించవచ్చు. ఓకేనా? సో సౌత్ ఇండియాలో ఈ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదే నార్త్ ఇండియాను మనం గమనిస్తే అక్కడ కంప్లీట్గా 10 డిగ్రీస్ కంటే తక్కువగా టెంపరేచర్లు అనేవి రికార్డ్ అవుతాయి. మరి ఎందుకు సౌత్ ఇండియాలోని ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్లోని అలా ఉంటుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ చెప్పుకున్నప్పుడు చెప్పాం. సో సముద్రాల దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కోల్డ్ విండ్స్, హాట్ విండ్స్ యొక్క ప్రభావం చేత టెంపరేచర్లో డిఫరెన్స్ మరీ పెరగదు, మరీ తగ్గదు అని చెప్పుకున్నాం. అదే సముద్రాలు, సీ లేని ప్రాంతాలను మనం చూస్తే అక్కడ వింటర్లో బాగా తక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతాయి, సమ్మర్లో బాగా ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతాయి. కాబట్టి ఈ కోస్టల్ ఏరియాలో టెంపరేచర్ 20 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఈ వింటర్లో క్లైమేట్ అనేది ఎలా ఉంటుందండి మనం చూస్తే ప్లజెంట్ వెదర్, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది. లో హ్యూమిడిటీ అంటే గాలిలో నీటి ఆవిరి శాతం, వాటర్ వేపర్ యొక్క పర్సెంట్ అనేది తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది పెద్దగా ఉండవు కాబట్టి వాటర్ అనేది ఎవాపరేషన్ జరగదు, అందువల్ల లో హ్యూమిడిటీ అనేది ఉంటుంది. అలాగే క్లియర్ స్కై, నిర్మలమైనటువంటి ఆకాశం ఉంటుంది, ఎటువంటి క్లౌడ్స్ లేకుండా. సో నిర్మలమైనటువంటి ఆకాశం మనకు కనిపిస్తుంది. ఇవి వింటర్ సీజన్లో క్లైమేట్లో కనిపించేటువంటి అంశాలు. నిర్మలమైన ఆకాశం అని చెప్పాను కదా మీకు, క్లియర్ స్కై అని. సో ఇలా ఉంటుంది. ఇన్ దిస్ సీజన్ సైక్లోన్ డిప్రెషన్స్ కమింగ్ ఫ్రమ్ మెడిటేరియన్ సీ కాల్డ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కాజ్ లో టు మోడరేట్ రెయిన్ఫాల్ ఓవర్ నార్దర్న్ ఇండియా. ఈ వింటర్ సీజన్లో మనకి మెడిటేరియన్ సీ అంటాం, మధ్యధరా సముద్రం అని యూరప్లో ఉన్నటువంటి సీని మనం పిలుస్తాం. ఈ యూరప్లో ఉన్నటువంటి మెడిటేరియన్ సీ నుంచి కొన్ని గాలులు అనేవి మన ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి ఇండియాకి రావడం జరిగిందో వీటి వల్ల నార్త్ ఇండియాలో ఒక మోస్తరు వర్షం అనేది పడుతుందన్నమాట. మరి పెద్దగా కాదు కానీ ఓ మాదిరి వర్షం అనేది పడటం జరుగుతుంది. వీటిని ఏమంటారు అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. వీటిని ఏమంటారు? వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. అంటే వీటి వల్ల ఆ ప్రాంతంలో మొత్తం కూడా పొగమంచు కమ్మేయటం జరుగుతుంది. నార్త్ ఇండియన్ మొత్తం కూడా పొగమంచు కమ్మేసి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి వీటిని ఏమంటారు అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మెడిటేరియన్ సీ నుంచి వస్తాయి. ఒకసారి వీటిని చూడండి. ఇది మెడిటేరియన్ సీ, ఇదంతా కూడా ఏమిటి? మెడిటేరియన్ సీ. ఈ మెడిటేరియన్ సీ నుంచి వింటర్లో ఇండియాకు వచ్చేటువంటి వాటిని ఏమంటారు అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. ఓకేనా? మెడిటేరియన్ సీ నుంచి ఇండియాకి వచ్చే వాటిని వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. ఇవి వింటర్లో వచ్చి నార్త్ ఇండియాలో ఒక మోస్తరు వర్షాన్ని ఇస్తాయి. దిస్ రెయిన్ఫాల్ ఈజ్ ఏ బూన్ టు వీట్ క్రాప్ విచ్ ఈజ్ జనరల్లీ కల్టివేటెడ్ ఇన్ రబీ సీజన్. ఎప్పుడైతే ఈ రెయిన్ఫాల్ వస్తుందో, ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ వల్ల వర్షాలు రావడం జరుగుతుందో, ఈ వర్షాలు అనేవి రబీ సీజన్లో పండించేటువంటి గోధుమ పంట ఏదైతే ఉందో, వీట్ క్రాప్ ఏదైతే ఉందో వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో వీట్ క్రాప్ అనేది బాగా పండడానికి ఉపయోగపడేటువంటి రెయిన్ఫాల్ని మనం ఏమంటాం? వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటాం. ఓకేనా? సో ఈ వీట్ క్రాప్ని ఏ సీజన్లో కల్టివేట్ చేస్తారు అంటే రబీ సీజన్లో కల్టివేట్ చేస్తారు.
దీనినే మనం వీట్ గోధుమ అని పిలుస్తాం. ఇండియా లైస్ ఇన్ ద ట్రేడ్ విండ్ బెల్ట్ ఆఫ్ నదరన్ హెమిస్ఫియర్. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ బిలో ఓవర్ ఇండియా ఫ్రమ్ ల్యాండ్ టు సీ అండ్ దేర్ ఫోర్ డ్రై. మనం ఇందాక చెప్పుకున్నాం ఇండియా అనేది ట్రేడ్ విండ్స్ ఏవైతే ఫ్లో అవుతున్నాయో వాటి యొక్క దారిలో ఉందని చెప్పి. ఈ ఇండియా సైడ్ వీచేటువంటి ఈ ట్రేడ్ విండ్స్కి ఏమని పేరు పెట్టుకున్నాం? నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని పేరు పెట్టుకున్నాం. ఇవి ఇండియా ల్యాండ్ మీద నుంచి సీ మీదుగా వెళ్ళేటువంటి పొడి మేఘాలు, డ్రై విండ్స్ మాట. చూసారు కదా మీరు, ఇదిగోని ఇక్కడ ఇవన్నీ కూడా ట్రేడ్ విండ్స్. However, some amount of rainfall occurs on the Coromandel coast of Tamil Nadu from these winds as they pick up moisture from the Bay of Bengal while crossing India. ఎప్పుడైతే ఈ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి వెళ్తూ ఉన్నాయో ఇవి వెళ్ళేటప్పుడు ఏమవుతాయంటే బే ఆఫ్ బెంగాల్ మీదుగా వెళ్తూ ఉంటాయి. ఈ బే ఆఫ్ బెంగాల్ మీదకి వెళ్ళేటప్పుడు ఆ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి కొంచెం వాటర్ని ఇవి గ్రహించి ఇవి కోరమండల కోస్ట్ ఏదైతే ఉందో తమిళనాడులో ఉన్నటువంటి కోస్ట్ని కోరమండల కోస్ట్ అంటారు. ఈ కోరమండల కోస్ట్ దగ్గర కొద్దిగా వర్షపాతాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్ దాటేటప్పుడు సో ఆ బే ఆఫ్ బెంగాల్లోని కొంత తేమని ఇవి గ్రహించి కోరమండల కోస్ట్ అయినటువంటి తమిళనాడు కోస్ట్లో కొద్దిగా రెయిన్ఫాల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వింటర్ సీజన్లో రెయిన్ఫాల్ పడేటువంటి కోస్ట్ ఏమిటి అంటే కోరమండల్ కోస్ట్. దీనినే మనం కోరమండల కోస్ట్ అంటాం. ఇలా నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఇలా వచ్చేటప్పుడు ఏమవుతాయంటే ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతాయి అంటే ఈ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి నీటి ఆవిరిని, వాటర్ వేపర్ని గ్రహించి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఇది రెయిన్ఫాల్ అందించడం జరుగుతుంది. ఇలా కోరమండల్ కోస్ట్లో పడేటువంటి వర్షం ఏ సీజన్లో పడుతుంది అంటే వింటర్ సీజన్లో పడుతుంది. నెక్స్ట్ సీజన్ ఏమిటి అంటే సమ్మర్ సీజన్, వేసవి కాలం అంటాం. యాజ్ వి మూవ్ ఫ్రమ్ సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా ద యావరేజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. మనం సమ్మర్లో గమనిస్తే సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వైపుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్లు ఏమవుతుంటాయంటే పెరుగుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్లు అనేవి ఏమవుతుంటాయంటే పెరుగుతూ ఉంటాయి. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇలా నార్త్ ఇండియాకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్లు ఏమవుతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. చూడండి ఈ ఏరియా మొత్తం కూడా టెంపరేచర్లు అనేవి పెరగడం జరిగింది. ఇది సమ్మర్ సీజన్లో మనకు కల్పిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ ఇన్ ఏప్రిల్ ద టెంపరేచర్ రైజెస్ అండ్ స్లోలీ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఎగ్జీడ్స్ 37 degrees ఇన్ ద నదరన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. మనం ఏప్రిల్ నెల ప్రారంభంలో మనం గమనిస్తే ఈ నదరన్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నదరన్ ప్లేన్స్లో టెంపరేచర్లు అనేవి 37 degreesని దాటడం అనేది జరుగుతుంది. ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్స్ని మనం ఏమంటాం, నదరన్ ప్లేన్స్ అంటాం. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆ బార్డర్ని ఏమంటామంటే నదరన్ ప్లేన్స్ అంటాం. ఈ నదరన్ ప్లేన్స్లో ఏప్రిల్ మంత్ వచ్చేటప్పటికి 37 degrees కంటే ఎక్కువ టెంపరేచర్లు అనేవి రికార్డ్ అవుతాయి. డే టెంపరేచర్ ఆఫ్ మిడ్ మే 41 degrees centigrade to 42 degrees centigrade in northwest plains and central India. మిడ్ మే అంటే మే నెల మధ్యనాటికి ఈ నార్త్ వెస్ట్ ప్లెయిన్స్ ఏవైతే రాజస్థాన్, హర్యానా ప్లెయిన్స్ ఉన్నాయో వాటిని నార్త్ వెస్ట్ ప్లెయిన్స్ అంటాం. ఈ నార్త్ వెస్ట్ ప్లెయిన్స్లోను సెంట్రల్ ఇండియా అంటే మధ్య భారతదేశంలోను ఈ టెంపరేచర్ అనేది డే టెంపరేచర్ అనేది 41 degrees నుంచి 42 degrees వరకు వెళ్ళిపోతుంది. అంటే చాలా ఎక్కువ టెంపరేచర్లు అనేవి రికార్డ్ కావడం జరుగుతుంది. ఎప్పుడు అంటే మిడ్ మే నెల మధ్య నాటికి. ఓకేనా. మినిమం టెంపరేచర్ 20 degrees centigrade. The northern plains experiences dry and hot winds called Lu. సమ్మర్ సీజన్ మనం గమనిస్తే దేశంలో ఎక్కడా కూడా ఏ ప్రాంతంలోనూ కూడా టెంపరేచర్లు అనేవి 20 degrees కంటే తక్కువగా రికార్డ్ అవ్వవు. మినిమం టెంపరేచర్లే 20 degrees అనేవి రికార్డ్ అవుతూ ఉంటాయి. ఈ సమ్మర్లో నార్త్ ఇండియాలో పొడిగా ఉండేటువంటి గాలులు, అంటే ఇందులో వర్షం అనేది ఉండదు, పొడిగా ఉండే గాలులు ఏమంటారంటే డ్రై విండ్స్ అంటారు. అలాగే హాట్ అంటే చాలా వేడిగా ఉండేటువంటి గాలులు. డ్రై అండ్ హాట్ విండ్స్ అనేవి నార్త్ ఇండియాలో వీయటం జరుగుతుంది. వీటికి ఏమని పేరు అంటే లూ అని పేరు. ఓకేనా. నార్త్ ఇండియాలో సమ్మర్లో వీచేటువంటి డ్రై అండ్ హాట్ విండ్స్ ఏ పేరుతో పిలుస్తారు అంటే లూ అనే పేరుతో పిలుస్తారు.
వీటి వల్ల నార్త్ ఇండియాలో చాలా మందికి వడదెబ్బ తగులుతూ ఉంటుంది. ఈ నార్త్ ఇండియాలో ఈ వైట్ షేడ్ చేస్తున్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా మనం నార్త్ ఇండియా చెప్పొచ్చు. ఈ నార్త్ ఇండియాలో సమ్మర్లో వీచేటువంటి హాట్ అండ్ డ్రై విండ్స్ ఏమంటారంటే లూ విండ్స్ అంటారు. లూ విండ్స్ అనే 1 మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ సమ్మర్ ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ కామన్ ఇన్ ద డెక్కన్ ప్లాట్యూ. సో డెక్కన్ ప్లాట్యూ ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో డెక్కన్ ప్లాట్యూ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో సమ్మర్ ఎండ్ అయ్యే టైంలో అంటే వేసవి ముగిసే సమయానికి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి వస్తాయి. అంటే ఋతుపవనాలు ప్రారంభానికి ముందు వచ్చేటువంటి వర్షాలు. సో వీటినే తొలకరి జల్లులు అని కూడా తెలుగులో అంటుంటారు. ఈ తొలకరి జల్లులు అనేవి పడుతూ ఉంటాయన్నమాట. సాధారణంగా ఈ వేసవి ముగిసే సమయానికి డెక్కన్ ప్లాట్యూలో తొలకరి జల్లులు అనేవి పడుతూ ఉంటాయి. These help in the early ripening of mangoes and other plantation crops in peninsular India, hence they are locally called mango showers in Andhra Pradesh. ఏవైతే ఈ తొలకరి జల్లులు ఉన్నాయో ప్రీ మాన్సూన్ షవర్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మామిడి పండ్లు అనేవి త్వరగా పండడానికి అవకాశం కలుగుతుంది. సో మామిడి పండ్లు అనేవి త్వరగా పండడానికి కారణమైనటువంటి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అంటే మ్యాంగో షవర్స్ అనే పేరుతో పిలుస్తారు. మామిడి పళ్ళు త్వరగా పండడానికి ఉపయోగపడుతుంటాయి కాబట్టి వీటిని మ్యాంగో షవర్స్ అంటారు. తెలుగులో మామిడి జల్లు అంటారు. ఓకేనా? సో ఇలా మామిడి పళ్ళు త్వరగా పండడానికి ఉపయోగపడతాయి కాబట్టి మ్యాంగో షవర్స్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇక్కడతో ఈ పార్ట్ అనేది మనం ఆపుదాం. తిరిగి మిగిలినటువంటి కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అడ్వాన్సింగ్ మాన్సూన్స్, రిట్రీటింగ్ మాన్సూన్స్ కి సంబంధించి థర్డ్ పార్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.